వాళ్ళ స్థానాలు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులోనే వాళ్ళు చెప్పేసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఇక్కడ 24 స్థానాల్లో పవన్ కళ్యాణ్ నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? కారణం అదే. అంటే ఇంకా డోలాయమైన స్థితిలో ఉన్నాడు ఆయన. పార్లమెంట్ కా, అసెంబ్లీ కా నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 20 మంది అభ్యర్థులను తయారు చేసుకోవాలి ఇప్పటిదాకా. వారు చేసిన పని ఏంటంటే ఇంతసేపు పొత్తులు అని పోయిండు. కానీ అభ్యర్థులను తయారు చేసుకోవాలి. తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం ఉంది, బలం ఉన్నది, మంచి చెడ్డు ఇంకొకరు పోయినా ఇంకొకరు రావడానికి సిద్ధంగా ఉంటారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు మన ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సార్, జనసేనకి అభ్యర్థులు కరువైపోయారు. అంటే ఒక గెలుపు గుర్రాలు లేవు. సో ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా తన పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని, పార్టీ క్యాడర్ని జనసేనకి తరలించి అక్కడి నుంచి జనసేన తరపు నుంచి పోటీ చేయించేలాగా కొంచెం ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు అనేది తెర వెనుక అనేది ఒక మాట కూడా వస్తాం. ఈ మాట ఎవరన్నారు? మొట్టమొదటి జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. ఏమన్నారంటే, అంటే ఇట్లా అంటే ఆయన మన గ్లాసు గుర్తు మనది, మన గుర్తు మీద గెలవాలి అన్నాడు. ఎవరు గెలిస్తే ఏంటి అంటే ఏమన్నట్టు పరోక్షంగా ఈ మాట చెప్పినట్టే కదా. నేను పవన్ కళ్యాణ్ ప్రతి మాటను గమనిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడాలంటే ప్రతి వ్యక్తి ఏం మాట్లాడినో మనం తెలుసుకోవాలి. మీరైనా నేను జర్నలిస్ట్ గా. అందుకనే ఆయన ఏమన్నాడంటే, మన గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తే సరిపోద్ది కదా మనకు అన్నాడు ఆయన. అంటే ఏంది, అభ్యర్థి ఎవడైనా చూడొద్దు అని అన్నట్టే కదా. ఇప్పుడు మీరు జరిగే అన్న ప్రమాదం కూడా ఉంటది. మీరు ఊహించిన ప్రమాదం కూడా ఉంటది. ఎందుకుంటది అంటే, మీకు అభ్యర్థి లేడు, మీ గ్లాస్ గుర్తు కదా. జనసేన అభ్యర్థులు ఎంతమంది గెలిచారు, మనకు కావాల్సింది అదే కదా. గెలుపు గుర్రాల వైపు పోదాం. ఇంకొకటి కూడా అన్నాడు, మనకు పవన్ కళ్యాణ్ చాలా సార్లు తన మాటకు తానే వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంటాడు. ఒకసారి మొన్న చెక్కులు ఎవరో ఇచ్చారట, చెక్కులు వాపసు ఇచ్చేసేయండి వాళ్లకు, మన కార్యకర్తనే ముఖ్యమని. కొందరు పార్టీ టికెట్ కోసం చెక్కులు పంపుతా అన్నారు. ఆ చెక్కులు వాపసు ఇవ్వమని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే అంటే నా అభ్యర్థులు ముఖ్యం, వాళ్ళు డబ్బు లేకపోయినా సరే. ఇప్పుడు ఏమైంది, డబ్బు ఉంటేనే రాజకీయాలు నడిపే పరిస్థితి ఉన్నది, లేకపోతే నడవలే పరిస్థితి ఉన్నది అంటున్నాడు. నిజం కదా, వాస్తవానికి డబ్బు లేకుండా నడపలేము. కనీసం భోజనాలు పెట్టాలి. డబ్బులు మనం ఆ మాట కూడా అన్నాడు ఆయన. డబ్బులు పంచకపోయినా సరే, పంచుడు సంగతి మాట్లాడను నేను, కానీ కనీసం కార్యకర్తలకు భోజనాలు అది పెట్టాలి కదా మనం అని. ఎలక్షన్ కమిషన్ చెప్పింది సుమారు 45 లక్షల వరకు ఖర్చు పెట్టుకోమని, సుమారు ఆ ఖర్చు అయినా ఖర్చు పెట్టాలి కదా అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నాడు ఆయన. నిజం కూడా. ఇప్పుడు రాజకీయాలు ఎంట్రీ ఫీజు ఏంటంటే ఈ 45 లక్షల రూపాయలకు ₹1,00,00,000 పెట్టినా పెట్టాల్సిందే, తప్పదు అని కనీసం. లేదు అంటే మాత్రం అసలు రాజకీయాల్లో నిలబడడం కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే 3 పార్టీలు నిలబడితే ఏ ఇద్దరి మధ్యన పోటీ ఉందని చూసి ఆ ఇద్దరికి వేసే అవకాశం ఉంది. అందుకనే జనసేన నాయకుడు ఈ పొత్తు కోసం ఇంత వెంపర్లాడడం, బీజేపీని ఆయన డైరెక్ట్ చెప్పారు, ఇంటి తిట్లు తిన్నాను నేను టీడీపీతో కలవడానికి అని. బీజేపీ జనసేన రెండే పోటీ చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. మొత్తం ఏం లేదు, డిపాజిట్ రావు ఎక్కడా కూడా, గ్యారెంటీ రావు. మనకు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వైసీపీ బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉన్నది. ఈ రెండింటి మధ్యన ఓట్ల చీలికలో కొన్ని ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకమైన ఓట్లు చీలిపోతే ఏమైందో అందరికీ తెలుసు. మనకు మూడో పార్టీలు లాభపడుతుంది. దోనవాడేదో తినకో ఫాయిదా హోతా అనేది మన సామెతనే కదా. కనుక అది జరగకుండా ఉండాలంటే ఓట్ల చీలిక ఉండొద్దు, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక ఉండొద్దు. మంచి చెడ్డు ఇటు ఆల్టర్నేట్ గా ప్రజలకు కూడా, రాధాకృష్ణ గారు, ప్రజలు కూడా గెలుస్తుంది అనుకున్న పార్టీకే వేస్తారు ఓటు. ఓట్లు చీలిపోతున్నాయి అంటే ఆటోమేటిక్ గా గెలవాలని వేస్తారు. ప్రజల్లో ఇంకొక ట్రెండ్ క్రియేట్ అయింది. ఏమనంటే, మీ మీద కోపం ఉంది ప్రజలు, రాధాకృష్ణ గారు ఓడాలంటే రామ్మోహన్ రావు ఓటేయాలి. ఇది తయారైపోయింది. నెగిటివ్ ఓటు, నిజంగా ప్రేమతో వేసే ఓటు కాదు. వారిని ఓడించాలంటే ఎవరికి వేయాలి ఓటు. అందుకనే ఇప్పుడు కీలకం అర్థం చేసుకున్నారు ఈ 3 పార్టీలు కూడా. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఆల్టర్నేట్ మనం కనపడకపోతే ఓట్లు పడవు, అటే పడతాయి మళ్ళీ ఆయన ఓడడం తెలుసుకున్నప్పుడు అనేది అనిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా ధైర్యంతో ఉన్నా కూడా లోపల చాలా మదన పడుతున్నాడు. ఎందుకంటే మీరు అన్న 3 జరుగుతున్నాయి అక్కడ. ఒకటి అభ్యర్థుల మార్పిడి వల్ల పరిస్థితి కొంతవరకు అటు ఇటు సర్దుమణిగినా కూడా. రెండోది ఏమైతుందంటే, తన సొంత పార్టీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ మీద జలసి ఎట్లా పెంచుకున్నారో, ఒక్కసారి ఈయనకు ఏదో తాకని కొంచెం చివాటు పడాలి అనే ఒక భావంతో తన దగ్గర వాళ్ళకే ఉన్నది అనేది కూడా గ్రహించిండు ఆయన. ఇప్పుడు ఏమైతుందంటే, అందరిని మంచి చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ప్రజలు అంతిమ నిర్ణేతలు ప్రజలే, కానీ ఇటు పక్కన కూడా ఈ సీట్ల పంచాయతీలో రేపు అభ్యర్థులు ప్రకటించే మొదలు సీట్ల పంచాయతీలో ఫస్ట్ సీట్లు తెల్చాలి. ఇప్పుడు జనసేనకు ఇచ్చిన 24లో 5 ప్రకటించాలి, మిగతా 25 ప్రకటించాలి కదా, ఏ సీట్లో తేలాలి కదా. తేలిన తర్వాత అభ్యర్థి, మూడో అంశం అభ్యర్థి వస్తాడు అక్కడ. మీరు అన్నట్టు అభ్యర్థి లేకపోతే నేను అభ్యర్థి చెప్తాను, తీర్థం పుచ్చుకోవడం ఎంతసేపు, అన్ని పార్టీలు మొక్కలు, రాధాకృష్ణ గారు, అన్ని పార్టీలు ఒకే తాను మొక్కలు, రంగులు వేరు, జెండాలు వేరైన అజెండా అందరిది ఒకటే, అధికారమే పరమావధి. రేపు
రేపు చావో రేవో చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోవాల్సి ఉన్నది. ఈ దీంతోనే కీలకతం దుకాణం బంద్. గెలిస్తే రాజకీయాల్లో ఉన్నట్లు లెక్క. గెలవకపోతే 5 ఏళ్ల తర్వాత ఏమైందో చెప్పలేం మనం. వచ్చే 5 ఏళ్ల తర్వాత. కనుక జగన్మోహన్ రెడ్డికి అంటే మనుషులు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు చచ్చిపోతారో మన చేతిలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆశ ఏంటంటే ఇంకా కొంత ఉన్నది. అది హెరిడిటీ ఉంటది, లేకపోతే వంశపార్య వారసత్వం ఉంటది. ఇవన్నీ ఉన్నాయి కదా. దాంతో కొంతవరకు నేను పోతా అనుకుంటున్నారు. ఇక జనసేన ప్యూర్ గా వచ్చిన మన పవన్ కళ్యాణ్ ఆశ వేరుగా ఉంటది. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అంటున్నారు. ప్రయోజనాలు అంటే గివే అంటున్నాను నేను. ప్రయోజనాలు అంటే నేను చెప్పిన 4-5 అంశాలే. వీటి చుట్టూ తిరిగాలి రాజకీయాలన్నీ కూడా. సార్ మరొక విషయం, షర్మిల పిసిసి చీఫ్ గా ఆవిడ కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్నట్లుగా సంతృప్తికర రాజకీయాలు చేస్తుందా? అయిపోయిందా? వాళ్ళు ఆశించినట్టుగా ఆమె ప్రయాణం కొనసాగుతోందా? ఎందుకంటే ఉదాహరణకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోవటం, అది షర్మిలకి ఆమె నాయకత్వానికి మైనస్ పాయింటా? అంటే ఇంకా చాలా మంది రావాలి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన బాటలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. షర్మిల ఆధ్వర్యంలో నడుస్తారనుకున్న ఆ టాక్ అయితే ఇప్పుడు కట్ అయిపోయింది మొత్తం. సో, ఈవిడికి అది మైనస్ కాబోతుందా? మరోవైపు అన్నగారి మీద చాలా పోరాటాలన్నీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సచివాలయం మీదకి ఆవిడ ఆధ్వర్యంలో కొంచెం వెళ్ళటం, ఆ కాంగ్రెస్ శ్రేణుల్ని ఎదరేసుకొని వెళ్ళటం, ఆవిడ పోలీసు దాడిలో ఆవిడకి చెయ్యి ఏదో కొంచెం గాయపడటం. ఈ ఎంటైర్ పరిణామాలన్నీ చూస్తుంటే అన్నగారి మీద కాస్తో కూస్తో రగులుతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఆవిడ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా పులివెందుల నుంచి పోటీ చేస్తే అది జగన్‌కి మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదంటారు నేను. అంటే 2 కత్తులు ఒకే వారంలో ఏమడన్నట్టు మీరు పులివెందు నుంచి చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. రాయలసీమ నుంచే చేస్తారు. కడప జిల్లా నుంచే చేయొచ్చు. ఇంకెక్కడైనా కొంచెం సేఫ్ ప్లేస్ ఎన్నుకుంటారని అనుకుంటాను. కానీ ఇక్కడ రాజకీయ తగాదాలు ఎట్లా అయిపోయినాయంటే చివరికి కుటుంబంలో కూడా సఖ్యత లేకుండా చేసినాయి. ఉదాహరణకు ఆమె వైస్ ఉమెన్ గా పోయి మరి తన కొడుకు పెళ్లికి రమ్మని కోరితే ఆయన వెళ్ళలే కదా. వెళ్తే నిశ్చితార్థానికి బాగుండేది. వెళ్లారు గానీ మ్యారేజ్‌కి వెళ్ళలేదు. వెళ్ళాల్సి ఉంది. వెళ్తే బాగుండేది. అందుకని రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు